ఈ రోజు ఈ వీడియోలో 2024 మేలో మన తెలుగులో థియేట్రికల్ గా రిలీజ్ అయిన సినిమాలు ఏంటి, వాటి బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంత్ లో కొత్త సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, రీ రిలీజ్లు అన్ని కలుపుకొని 32 మూవీస్ రిలీజ్ అయ్యాయి. వీటిలో రీ రిలీజ్లు పక్కన పెట్టేస్తే కొత్త సినిమాలు 26 రిలీజ్ అయ్యాయి. వీటిల్లో హిట్ అయిన సినిమాలు 2, అబవ్ యావరేజ్ గా నిలిచిన సినిమాలు 2, ఇక బిలో యావరేజ్ గా నిలిచిన సినిమాలు 2, ఇక ఫ్లాప్లు, డిజాస్టర్లు, డిపాజిట్ కోల్పోయిన సినిమాలు 20. ముందుగా హిట్ అయిన సినిమాల విషయానికి వస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే నెలలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేక డేలా పడ్డ టాలీవుడ్ కి ఊపిరి పోస్తూ మే నెల ఆఖరి రోజున రిలీజ్ అయిన ఈ సినిమా ఆల్మోస్ట్ 50 డేస్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో హౌస్ఫుల్ బోర్డులు పడేలా చేసింది. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 6 రోజుల్లోనే 10 కోట్ల షేర్ మార్కును దాటేసింది. ఈ సినిమాకి టాక్ కొంచెం అటు ఇటుగా ఉండి హిట్ దగ్గర ఆగిపోయింది గానీ యునానమస్ పాజిటివ్ టాక్ గనుక వచ్చుంటే బ్లాక్ బాస్టర్ అయి ఉండేది. నెక్స్ట్ భజే వాయువేగం. మొన్న మధ్య బెదుర్లంక సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి డీసెంట్ హిట్ అందుకున్న కార్తికేయ ఈసారి ఒక థ్రిల్లర్ మూవీతో మన ముందుకొచ్చాడు. కానీ సినిమాకి పెద్దగా బజ్ లేకపోవటం, పోటీలో రిలీజ్ అవటంతో ఫస్ట్ డే హెవీగా అండర్ పర్ఫామ్ చేసింది ఈ సినిమా. కానీ మెల్లిగా సినిమా బాగుందనే టాక్ అంతటా స్ప్రెడ్ అవటంతో రెండో రోజు నుంచి జోరు చూపించడం మొదలెట్టింది ఈ సినిమా. ఎంతలా అంటే ఈ సినిమా డే 1 కంటే డే 4 కలెక్షన్స్ ఎక్కువ, శుక్రవారం కంటే సోమవారం కలెక్షన్స్ ఎక్కువ. మొత్తంగా 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 5 రోజుల్లోనే 3 కోట్ల వరకు రికవర్ చేసిన ఈ సినిమా మంచి లాభాలు అందుకునే ఛాన్స్ ఉంది. ఇక అబోవ్ యావరేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రసన్న వదనం. యాక్చువల్ గా ఈ సినిమాకి వచ్చిన టాక్ కి ఇది సూపర్ హిట్ అవ్వాల్సింది. కానీ ఎలక్షన్ హడావుడిలో కొట్టుకుపోయిన ఈ సినిమా 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 2 కోట్ల వరకు రికవర్ చేసి అబోవ్ యావరేజ్ గా నిలిచింది. నెక్స్ట్ బాక్. తమిళ్లో అరణ్మనై 4 గా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ 100 కోట్ల వరకు కలెక్ట్ చేసి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలవగా తెలుగులో కూడా పర్లేదనిపించింది. 2 కోట్ల 75 లక్షల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 2 కోట్ల 55 లక్షల వరకు కలెక్ట్ చేసి అబోవ్ యావరేజ్ టు సెమీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇక బిలో యావరేజ్ సినిమాల విషయానికి వస్తే ఆ ఒక్కటి అడక్కు. అల్లరి నరేష్ కి మంచి కంబ్యాక్ అవుతుందేమో అనుకున్న ఈ సినిమా మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడింది. మొత్తంగా 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 3 కోట్ల వరకు రికవర్ చేసి మామ అనిపించుకుంది. నెక్స్ట్ కృష్ణమ్మ. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా ఫైనల్ రన్ లో 2 కోట్ల 10 లక్షల వరకు రికవర్ చేసి బిలో యావరేజ్ గా నిలిచింది. యాక్చువల్ గా ఇది హిట్ అవ్వాల్సిన సినిమా, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన వారానికే దీన్ని ఓటీటీలో పడేసి గొంతు కోసేశారు. కనీసం రెండో వీకెండ్ పూర్తయ్యేదాకైనా డిజిటల్ రిలీజ్ ఆపుంటే సినిమా టార్గెట్ ని రీచ్ అయిపోయేది. కానీ మీ ఎవడేం చేస్తాడు. ఇక ఫ్లాప్ అయిన సినిమాల విషయానికి వస్తే ఇక్కడ ఫ్లాప్ అంటే కనీసం బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 50% వరకైనా రికవర్ చేసినవి. రాజు యాదవ్, లవ్ మీ ఇఫ్ యు డేర్, గమ్ గమ్ గణేష. ఇక డిజాస్టర్లు, డిపాజిట్లు కోల్పోయిన సినిమాల విషయానికి వస్తే ప్రతినిధి 2, శబరి, లక్ష్మీ కటాక్షం, ద ఇండియన్ స్టోరీ, ఆరంభం, దర్శిని, అక్కడ వారు ఇక్కడున్నారు, మిరల్, నటరత్నాలు, ఫ్యూరియోసా, డర్టీ ఫెల్లో, సిల్క్ శారీ, సీడీ, వ్యాన్, బిగ్ బ్రదర్, హిట్ లిస్ట్. ఇక రీ రిలీజ్ల విషయానికి వస్తే అపరిచితుడు. 2 తెలుగు రాష్ట్రాల్లో మే 15 గ్రాండ్ గా రీ రిలీజ్ అయిన ఈ సినిమా 35 నుంచి 40 లక్షల వరకు కలెక్ట్ చేసి మంచి రిజల్ట్ అందుకుంది. నెక్స్ట్ ఆది. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20వ తారీఖున లిమిటెడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా 25 నుంచి 30 లక్షల వరకు కలెక్ట్ చేసి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. నెక్స్ట్ మనం. ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 3 స్పెషల్ షోస్ వేసుకుని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. నెక్స్ట్ వకీల్ సాబ్. మే 1న గ్రాండ్ గా రీ రిలీజ్ అయిన ఈ సినిమాని అక్కడక్కడా తప్పితే ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోలేదు. నెక్స్ట్ ప్రేమికుడు, మాయాబజార్. ఈ 2 సినిమాలకు కూడా అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఇది మొత్తంగా మే నెలలో మన తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ పరిస్థితి. ఏప్రిల్ తో పోల్చుకుంటే చాలా వరకు బెటర్ అయింది. ఇక నాకు తెలిసి ఇక జూన్ నుంచి పుంజుకోవటమే పని. నెలకో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది. ఇక చూడాలి ఇక ఇప్పటి నుంచి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో. ఇది విషయం.